వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేశారు. ముందుగా హుజూర్ నగర్లో నిరుపయోగంగా ఉన్న కొత్త, పాత బస్టాండ్లను పరిశీలించి అనంతరం 6, 7 వార్డుల ప్రజల రాకపోకలకు గోవిందాపురం వద్ద 2 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జికి మరియు 8 కోట్లతో నిర్మిస్తున్న R&B గెస్ట్ హౌస్కు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్లో ఉన్న పాత, కొత్త బస్టాండ్ల మెరుగుపరిచేందుకు మంత్రి ప్రభాకర్ గారిని ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించేందుకు ప్రతి విషయంలో ముందున్న గొప్ప ఫైటర్ పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు. నిస్సందేహంగా భారతదేశంలోనే కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం మన హుజూర్ నగర్ నియోజకవర్గం అని తెలిపారు. 112 ఎకరాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి పైసలు ఇప్పించి హౌసింగ్ తీసుకుని ఆ పనులు మొదలు పెడితే ఈ మధ్యలో వచ్చిన బిజినెస్ బీఆర్ఎస్తో పనులు ఆపేస్తుంది. 80% పూర్తయినాక ఇప్పుడు ఆ 20% పనులు పూర్తి చేసి నిరుపేదలకి, ఇంటి లేని వాళ్ళకి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. తీసుకోను. ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తుంటే ఈ R&B బిల్డింగ్ కూలిపోతుంది. కొత్త R&B గెస్ట్ హౌస్, R&B కార్యాలయానికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చాలా కాలం నుంచి గోవిందాపురం దగ్గర ఆ NSP కాలువపై బ్రిడ్జి కోసం ఈ పట్టణ ప్రజలు అవుతున్నారు. దాని మరి కోరిక మేరకు మున్సిపల్ ఫండ్స్ నుంచి ప్రయాణాన్ని అధికారికంగా లబ్ధి పొంది మహిళలంతా కూడా గ్రామాల బస్సులు కావాలని కోరుతారు. రోజు 60 లక్షల మంది వ్యాక్సిన్లను ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. అందులో 36 లక్షల మంది మహిళలే. ఆ విధంగా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు మీద నమస్కారాలు చేస్తా ఉన్నాను. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. దానికంటే ముందు పార్లమెంట్ సభ్యుడిగా, మార్కెట్ చైర్మన్ గా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నల్గొండ జిల్లాకు అనేక సందర్భాల్లో రావడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనలో మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా హుజూర్ నగర్ లో ఉన్నటువంటి బస్టాండ్ అప్గ్రేడేషన్ చేయాలనేటువంటి ఉత్తమ ఆదేశం మేరకు ఇక్కడ ఆర్టీసీ అధికారులు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అక్కడ బస్టాండ్ ఉందో అది రోడ్డు కంటే 3 ఫీట్ల లోపలున్నటువంటి దృష్ట్యా, అది 40 సంవత్సరాల క్రితం పడినటువంటి బస్టాండ్ దృష్ట్యా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు మొత్తంగా నూతన 4 ఎకరాల స్థలంలో మంచి ప్రజలకు అన్ని సదుపాయాలతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలతో నూతనంగా దాదాపు 5 కోట్ల రూపాయల విలువతోటి అక్కడ బస్టాండ్ కట్టడానికి ఎలా మౌలికంగా ఆదేశాలు ఇద్దామన్నటువంటి ఆదేశం మేరకు అక్కడ ఆ యొక్క స్థలాన్ని పూర్తిగా వినియోగంలో చేస్తూ ఇప్పుడు ఆ బస్టాండ్ 150 బస్సులు వస్తా ఉన్నాయి. ఈ జిల్లాలో 7 బస్ డిపోలు ఉన్నాయి. 640 బస్సులు తిరుగుతా ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపు 34 బస్ స్టేషన్లు ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలో బస్సు రూట్కు సంబంధించినటువంటి, ఎందుకంటే గతంలో శాసనసభ్యులు ఎవరు కూడా మా ఊరు బస్సు అడగకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు కావాలని డిమాండ్ జరిగింది. తీరానా అన్ని రకాల రైతాంగానికి అండగా ఉంటూ దేశంలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 80-90% మందికి ఉపయోగపడి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఇలా రాష్ట్రంలో మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల పొట్టగొట్టకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతున్న మాట సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు తీసుకునే నిర్ణయంలో భాగస్వామిగా
తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మేము ఇచ్చిన హామీలు కానీ ఇంకా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని చేస్తామనే మాట మనయేస్తూ హుజూర్ నగర్ బస్ స్టాండ్ రెండు కూడా త్వరలో వీలైనంత అభివృద్ధికి తీసుకొచ్చి అక్కడ కొత్త బస్ స్టాండ్ ఇది మౌలిక పథకాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నామన్న మాట మనయేస్తూ నమస్కారం చేస్తున్నా. ఒక సంవత్సరం ఎమ్మెల్యేగా పూర్తి చేసిన ఈసారి పూర్తి సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీ గుండెల్లో మాకు స్థానం ఇవ్వాలని, ఇదే విధంగా మీ ప్రేమ అభిమానం ఉండాలని, ఎప్పుడు కూడా మీరే మా కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు పోతుందని చెప్పి భావిస్తూ పునః ప్రభాకర్ మాట్లాడుతున్నారు. హుజూర్ నగర్లో ఈ టర్మ్లో ఒక సంవత్సరం ఈసారి ఎమ్మెల్యేగా పూర్తి చేసిన సమయంలో మీకు రిపోర్ట్ చెప్పాలి. హుజూర్ నగర్ లో ఒక సైడ్ మెయిన్ రోడ్ పెండింగ్ ఉండే పూర్తి చేసినాం. హాస్పిటల్ కి అదనపు గదులు, సిటీ స్కాన్ మిషన్ చేసినాం. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి, డిగ్రీ కాలేజ్ కి అదనపు మౌలిక వసతులు, బిల్డింగ్ మంజూరీ ప్రయత్నంలో ఉన్నాం. కాన్స్టిట్యున్సీలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల మరమ్మతులు మొదలు పెట్టుకొని పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా ముందుకు పోతున్నాం. కాన్స్టిట్యున్సీలో సుమారు అన్ని రహదారులు కొత్తగా వేయడం కానీ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా మైనారిటీ సోదరులకి షాదీకరణ మంజూరు చేసినాం. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య, మెరుగైన బస్ స్టాండ్ వచ్చే విధంగా, డిపోకి కొత్త బస్సులు కేటాయించే విధంగా వారిని ఆహ్వానించి వారి సందర్శన కార్యక్రమం మీరు గట్టిగా సపోర్ట్ కొడతా ప్రభాకర్ గారు ఒక ఫైటర్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణం పార్లమెంట్ లో ఆ రోజు అన్ని వర్గాలని గడగడలాడించాడు. గతంలో మరి పార్లమెంట్ సభ్యునిగా, మార్కెట్ చైర్మన్ గా అనేక పదవులకి మరి ఆ పదవులకే నిర్ణయించిన మంచి నాయకుడు. ఈరోజు ఆ సందర్భంగా హుజూర్ నగర్ గోదావరిలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. నిస్సందేహంగా భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకొండ ఉన్నది మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. 1,00,000 ఓట్లు మెజార్టీ పార్లమెంట్ ఎన్నికలు దాటిన ఇక్కడ దాటిన నాకే తెలియదు కానీ అతి తక్కువ కాన్స్టిట్యున్సీలో మనం ఉంది. బహుశా ఏకైక కాన్స్టిట్యున్సీ కూడా కావచ్చు. అదే విధంగా ప్రభాకర్ గారు, మేము ఇప్పుడు కూడా కార్యకర్తలు, నాయకుడు అనే భావన లేదు. రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ అధికారులు గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్, బీసీసీ మెంబర్ గారు, ఇక్కడికి వచ్చిన ఎంతో ప్రియమైన అక్కలు, ముందుగా గట్టిగా సపోర్ట్ కొట్టి పొన్నం ప్రభాకర్ గారు జోష్ ఉండాలి. సరే, నేను హైదరాబాద్ నుంచి గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని హుజూర్ నగర్ గోదావరికి వచ్చింది సార్.
Hey!